సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. వారిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అంతకుముందే ఏసీపీ వెళ్లిపోయారన్నారు. అటు సీఐ కూడా కంప్లైంట్ తీసుకోకుండా వెళ్లే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శివధర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు. వార్డు మెంబర్గా కూడా గెలవని రేవంత్ తమ్ముడికి సెల్యూట్ చేస్తున్నారని, రూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే నా ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది, ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ లో ఉంది. దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్, దే ఆర్ ఇట్ ఈస్ ప్రైవసీకి మాకు భంగం కల్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి సీఎం గారి మీద, శివధర్ గారి మీద. బంజారాహిల్స్ ఏసీపీ గారికి ఫోన్ చేసి నాకు ఇవాళ మీది 3 o'clock అపాయింట్మెంట్ కావాలి, నేను మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ చేసి పొద్దున చెప్తే ఏసీపీ గారు నాకు టైం ఇచ్చి 3 o'clock రమ్మని చెప్పిండ్రు. నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి అడిగి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటే ఎగ్జాక్ట్లీ 3-4 minutes ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. నేను వచ్చింది చూసి సిఐ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళని సిఐ గారిని అడుగుతుంటే, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది, ఇది నేను చెప్పేది కాదు, ఇది చట్టం అని చెప్పిన. ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అంటుండు. ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరని చెప్తా ఉన్నాను. నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద, శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వడానికే వస్తా అంటేనే పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. చక్రాధర్ గౌడ్, ఓ బ్రోతలైన చక్రాధర్ గౌడ్తోని కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు, ఏవీ సంబంధం లేకుండా. నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. మీ కేసులకి, మీ ఆవాకులకి, చెవాకులకి ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.